అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఫాతిమా, మెంటల్లీ అన్సౌండ్. భర్త పేరు మొహమ్మద్ బాబా షర్ఫుద్దీన్, వాయిస్ ఏజ్ 75 years, కలర్ ఫేర్, హైట్ 5 feet 5 అడుగులు, మాట్లాడే భాష ఉర్దూ మరి తెలుగు, స్పీక్ క్యాన్ ఇన్ ఉర్దూ మరి తెలుగు. రెసిడెన్స్ ఆఫ్ హౌస్ నంబర్ D64, NRR Puram, Side 1, Borobanda, near ICICI Bank. If anybody found ఈ మహిళ కనిపిస్తే దయచేసి మీరు 9885052231 మరి 9390888606 కాల్ చేయండి. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు జిల్లాల నుంచి అదనపు బలగాలు నగరానికి చేరుకున్నాయి. ప్రధానంగా ఈరోజు యూసుఫ్గూడ సవేర ఫంక్షన్ హాల్లో పోలీసులకు శాంతి భద్రతలు, బందోబస్తుపై పలు రకాల సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పరిధిలో మొత్తం 164 మంది పోలీసులు పాల్గొంటున్నారని, గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా తనకి నేరుగా చెప్పవచ్చని, సౌకర్యాల విషయంలో పోలీసులకు అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీజీపీ స్టీఫెన్ రవీందర్తో పాటు అడిషనల్ డీజీపీ రవీందర్ రెడ్డి, బంజారాహిల్స్ ఏసీపీ శంకర్ రెడ్డి, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నేను ఏ జోన్ అని కూడా మర్చిపోయాడు. కొంచెం పని ఒత్తిడి వల్ల వెస్ట్ జోన్ బదులు నార్త్ జోన్ డీసీపీగా చెప్పడం జరిగింది. సో గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. మరి మా ఇన్స్పెక్టర్ నేను ఏ జోన్ అని కూడా మర్చిపోయాడు. కొంచెం పని ఒత్తిడి వల్ల వెస్ట్ జోన్ బదులు నార్త్ జోన్ డీసీపీగా చెప్పడం జరిగింది. సో ఎనీవే, మరి ఎవ్రీ ఇయర్ లాగా ఈ సంవత్సరం కూడా మరి మీరు ప్రధానంగా మరి మీ అందరికీ తెలుసు ఈ గణేష్ ఫెస్టివల్ అంటే ఎంత ఇంపార్టెంట్ అన్నది. హైదరాబాద్ సిటీ పోలీస్ కి ఈ ఫెస్టివల్ చాలా క్రూషియల్. మిగతా సదుపాయాలు ఇవ్వడానికి మేము కృషి చేసాం. మరి 1-2 days మీకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ డెఫినెట్ గా మీకు అన్ని సౌకర్యాలు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెల్కమ్ హియర్. సరే, కొన్ని ముఖ్య విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ప్రధానంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు డ్యూటీ చేసేటప్పుడు అనవసరంగా ఏ విషయం గురించి కమెంట్ చేయొద్దండి. లూజ్ టాక్, కమెంట్ అన్నది చేయదు. ఇక్కడ కొన్ని ఆచారాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. అంటే మన 162 మెంబర్స్ వేరియస్ క్యాడర్స్ రావడం జరిగింది. వాళ్ళను మా ఏరియాలో ఉన్న సిచ్యువేషన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఏ ప్లేస్లో ఏ విధంగా చేయాలి, ఎవరు ఏ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళ డ్యూటీస్ డిఫరెంట్ డ్యూటీస్ ఉన్నాయి. కొన్ని హైపర్ టికెట్స్ ఉన్నాయి, కొన్ని సెన్సిటివ్ టికెట్స్ ఉన్నాయి, కొన్ని స్పాట్ టికెట్స్ ఉన్నాయి. వాటిని వేరియస్ డ్యూటీస్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం వచ్చిన దాని పర్పస్ ఏంటి, మీరు వచ్చిన 10 రోజులు నీట్గా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు తేవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డ్యూటీస్ అంటే చేయాలి. వాళ్ళకి అకామిడేషన్స్, తర్వాత వాళ్ళు సదుపాయాలన్నీ కలిగి చేసి వాళ్ళందరినీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కంటిన్యూ ప్రిపేర్ చేయడం. మా ఏరియాలో ఎంపీఐపీ ఉన్నారు, వాళ్ళ తర్వాత గణేష్ కూడా బందోబస్తు చూసుకునేదానికి మెంటల్ ప్రిపేర్ చేసి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆ విధంగా అదన బలగాలు వచ్చారు, టీఆర్ ఫోర్స్ వచ్చారు. వాళ్ళు అవసరమైతే అంత ర్యాపిడ్ అవసరం లేదు ఇక్కడ ఈ ఏరియా.
అవసరాన్ని బట్టి ఇంకా ఏదైనా అవసరం తెలియజేసి వాళ్ళు ఏ చిన్న విషయాలైనా మా దృష్టికి తీసుకుని ఫస్ట్ మీ సెక్టర్ ఎస్ఐకి తర్వాత అది నాకు చెప్తే మేము దాన్ని వాటర్ ప్రాబ్లం ఉంది సార్ బాగా డ్రింకింగ్ వాటర్ సార్ నాతో బాత్రూమ్స్ కంఫర్టబుల్ లేదు సార్ బయటికి అవుట్ సైడ్ పోవాల్సి వస్తుంది సార్ బాత్రూమ్కి టీవీ 11 న్యూస్ హైదరాబాద్.